కొంతమంది చికెన్ తెల్లగా ఉంటే ఇష్టపడరు. అలా అని రోస్ట్ చేయకుండా లోపల సాఫ్ట్‌గా బయట రెడ్‌గా ఉండేలాగా ఈసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చేయడం కూడా చాలా సింపుల్. బేసిక్ కుకింగ్ స్కిల్స్ లేని వాళ్ళు కూడా ఇట్టే సింపుల్‌గా చేసేస్తారు. దానికోసం ముందుగా ఎండుమిరపకాయలు తీసుకొని హాట్ వాటర్‌లో నానబెట్టుకోవాలి. తర్వాత ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను. చికెన్ వేసుకొని కొంచెం కల్లుప్పు, పసుపు వేసి కలిపి మూత పెట్టి చికెన్‌లో నీరు వదిలే వరకు మీడియం ఫ్లేమ్‌లో 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని అడుగంటుకోకుండా ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన 2 టమాటాలు వేసుకొని కలిపి మూత పెట్టుకొని 5 మినిట్స్ సాఫ్ట్‌గా టమాటా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత గరం మసాలా, ముందుగా నానపెట్టుకున్న రెడ్ చిల్లీ పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే రెస్టారెంట్ కంటే మించిన టేస్టీ చికెన్ తయారవుతుంది. ఎంజాయ్.